ముందంటే ప్రజలు పెద్దగా దీని మీద గమనించేవాళ్ళు కాదు, కానీ ఇటీవల కాలంలో మీడియా బాగా ప్రాచుర్యంలోకి రావటం వలన, మీడియా విస్తృతం అవటం వలన ఆయా పార్టీలో జరిగే అంతర్గత విషయాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, సామాన్య ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే సిడబ్ల్యూసీలో తెలంగాణ నుంచి కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, ఎవరికి స్థానం కల్పించలేదు అనేటువంటిది కొంత అలజడి అయితే సృష్టించిన మాట వాస్తవం కాదంటారా? 100% దాంట్లో అనుమానం ఏం లేదు. అయితే అది ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని మాత్రం మేము అనుకోం. ఎందుకంటే సిడబ్ల్యూసీలో మెంబర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఏమి ఇచ్చారు, లేకపోతే ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే తెలంగాణలో అధికారంలోకి ఏం రాదు. మనం గమనించాల్సింది ఏంటంటే ఆ స్థానాన్ని ఇవ్వలేదు, మా తెలుగు ప్రజలకు కొంత అవమానం జరిగింది అనే భావన కొంతమందికి తెలుగు వాళ్ళకు ఉండొచ్చు, తప్పేం లేదు. దాన్ని పూడ్చుకోవడం కోసం మేము ఎట్లా చేయాలనేది మేము చేస్తాం. అయితే మీరు అన్నటువంటి సోషల్ మీడియా కానీ, పత్రికల్లో కానీ, టీవీలలో వచ్చే చర్చని ప్రజలు వినడం వరకే చేస్తారు, కానీ పార్టీ సిద్ధాంతాల ద్వారా మాత్రమే ఓట్లేస్తారు సార్. ఆ మేనిఫెస్టో ఆధారంగానే చేస్తారు. కానీ ఈయన నల్లగుండు, ఈయన తెల్లగుండు, ఈయన సిడబ్ల్యూసీ ఉండు కాబట్టి కాంగ్రెస్ని వేయాలనేటువంటి పద్ధతి ఉండదు. ఈయన ఎర్రగుండు, ఈయన హైట్ ఉండు కాబట్టి కాంగ్రెస్ వేయాలి, ఇది ప్రాధాన్యత ఇవ్వాలి కదా రాష్ట్రానికి కూడా. ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇచ్చి తీరుతారని అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఈ రోజుతోనే ఏమైపోదు. రాహుల్ గాంధీ గారు మొన్ననే చేశారు అధ్యక్షునిగా, మొన్న ప్లీనర్ తర్వాత అధ్యక్షుని చేపట్టడం జరిగింది. వారి నాయకత్వంలో అన్ని సమీకరణాలు, అన్ని వర్గాల ప్రాతినిధ్యం, దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనే సంకేతం పంపడం, యువకులకు అవకాశాలు ఇవ్వడం. మీకు గమ్మతైన విషయం చెప్తా, మొన్న ప్లీనర్లో రాహుల్ గాంధీ గారు అన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ పార్టీ మీదని భావించండి, ఈ దేశం మనదని భావించండి, మీ ఇంటికి టికెట్ వస్తుందని చెప్పాడు సార్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీకు డబ్బుతో సంబంధం లేదు, మీకు అంగి లాగుంటే కూడా నేను టికెట్ ఇస్తాను అని చెప్పాడు. అంగి లాగు ఒకటి ఉంటే, ఒక కండు ఉంటే చాలు నీకు. అట్లా నేను గుజరాత్లో చేసిన అనేక మందికి డబ్బులున్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ పిలిచిచ్చింది, ఎంపీలను చేస్తా, ఎమ్మెల్యే. ఆ సిద్ధాంతాన్ని మేము ఎంచుకున్నాం. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో మేము ఉరుకురికి పనిచేస్తూ ఉన్నాం. ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ మీది అనే భావన, ఈ ప్రజల మధ్య మీరు అభిమానాన్ని చూరగొనండి, ప్రజల కోసం పనిచేయండి. డబ్బు లేదు, నాకు ఇల్లు లేదు, లేకపోతే నువ్వు ఎర్రగున్నావు నల్లగున్నావు, ఇది కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల యొక్క మనను పొందు, తప్పకుండా టికెట్ వస్తుంది అని రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు పిలిపించారు, పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు పిలిపించారు. ఢిల్లీలో జరిగినటువంటి ప్లీనర్లో ఆ నినాదం మరింత ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. మేము అందుకే ఒకనాడు అనుకునేవాళ్ళం, అరే చాలా ఖరీదైన రాజకీయాల్లో మనం ఎక్కడ చేయగలుగుతాం, ఇన్ని కోట్లు ఎక్కడ పెట్టగలుగుతాం, బెంజీ కార్ లేదు, ఫార్చునర్ లేదు, ఇన్నోవా లేదు, బస్సులో వస్తున్నాం, బస్సులో పోతున్నాం. ఈనాటికి కూడా నా పరిస్థితి అదే సార్. ఆయన నేను బాధపడతలేను. తప్పకుండా రాహుల్ గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా బూడిద భిక్షమయ్య గారు ఇవాళ నన్ను గుర్తించి 2019లో ఇస్తారన్న ఆశాభావాన్ని రాహుల్ గాంధీ గారు కల్పించారు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని అందుకుని కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేస్తా ఉన్నా అహోరాత్రులు. సరే, టికెట్ వారు ఇస్తారనుకోండి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు లేకుండా రాజకీయం సాధ్యమా, గెలవగలగడం సాధ్యమా? ఉంటుంది సార్. ఎందుకు ఉంటుందంటే డబ్బులు అనేటువంటి ప్రభావం ఎన్నికల్లో ఒక 10% చూపిస్తుంది అనుకుంటున్నా. ఆ యొక్క వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆ సామాజిక నేపథ్యం, వాడు ప్రజలకు ఏం చేయగలడు, ఆ ప్రజల కోసం ఏమి చేయగలడు ఈ నాయకుడు అని ప్రజలు నమ్మినప్పుడు మాత్రమే డబ్బు లేకుండా కూడా గెలిపిస్తారు సార్. మీరు మొత్తం చరిత్ర చూడండి. ధర్మభిక్షం అనేటువంటి ఒక మహానేత, ఒక బడుగు బలహీన గీత కార్మికుడు, 10 రూపాయలు కాదు ఛాయ్ కూడా పోపీలే. ప్రజలు 700 మంది ఆ రోజు ఫ్లోరిన్ సమస్య మీద, నల్గొండ నీటి కోసం ఆ రోజు నామినేషన్ వేస్తే కూడా 700 మందిలో వెతికి కంకి కూడా గుర్తు మీద వేశారు సార్. అది సార్ మాకు కావాల్సింది. ఆ స్పిరిటు తప్పకుండా ఈరోజు వస్తుంది. అయితే మీరు అన్నట్టుగా డబ్బు లేకుండా సాధించడం అంటే కష్టతరమైన పరిస్థితి, దాంట్లో మేము అనుమానం ఏం లేదు. కానీ డబ్బు లేకుండా కూడా రావచ్చు అనేటువంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మమ్మల్ని నిలిపి ఉంచుతున్నాయి. మీకు డబ్బు లేకున్నా మీరు ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు, రాజ్యంలో మీరు కీలకమైన స్థానం వస్తారని మా భావన మమ్మల్ని బతికిస్తుంది. సో రాహుల్ గాంధీ గారు అటువంటి భరోసా ఇచ్చారు. 100% ఇస్తారు సార్. రాహుల్ గాంధీ గారు 100% పేదల పక్షపాతిగా, బలహీన వర్గాల పక్షపాతిగా, బీసీ పక్షపాతిగా ముద్రపడ్డాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టొచ్చు, ఆయన ఉన్నతమైన కుటుంబంలో పుట్టొచ్చు, కానీ ఈ దేశ ప్రజల కోసం పనిచేసిన కాంగ్రెస్ మూల సిద్ధాంతాన్ని మరింత విస్తృతం చేయాలి, యువకులకు అవకాశం ఇవ్వాలి. 30, 35, 40 లోపు అందరికి అవకాశం. రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారని మీరు ఎలా అంటే అని చెప్పారు కదా సార్ క్లియర్గా. మేము కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాము. బీజేపీ వాళ్ళు ఊక ప్రశ్నిస్తుంటే చెప్పింది కదా, నేను హిందువుని, జంజం వేసుకున్న హిందువుని, శివభక్తుని, నేను శివుని ఆరాధిస్తా, మీరు ఊకే మీతో సర్టిఫికేట్ అవసరం లేదు అని దేశ ప్రజలకు చెప్పిండు. నేను హిందూ భక్తుని. ఇటీవల కాలంలో గుళ్ళకి తిరగడం ఎక్కువ అవడం వల్ల అంటారా? అంటే ఎట్లా సార్ అంటే ఊకే ఎదుటి వ్యక్తి నువ్వేంటిది, నువ్వు ఎక్కడ, నీది ఏ ఊరు అడిగినప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్పవలసి వస్తుంది సార్. అలాంటి సందర్భంలోనే మేము చెప్పడం జరిగింది. రెండోది, మాది సెక్యులర్ పార్టీ అయినంత మాత్రాన హిందువులు ఉండకూడదనే ఉందా? మేము హిందూని, నేను కరుడుగట్టిన హిందూని సార్.
నేను హిందూ భక్తుని, రామ భక్తుని, నేను వెంకటేశ్వర స్వామి భక్తుని, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని నమ్ముతా. అయినంత మాత్రాన మైనార్టీని వ్యతిరేకించడం, అయినంత మాత్రాన దళితుల్ని, క్రిస్టియన్ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కదా. కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సోకాల్డ్ మేధావులు ఈయన క్రిస్టియను, ఈయన దేశ వ్యతిరేకి, ఈయన విదేశీ అని చెప్పేసి ఊకే మాటి కంటే మనసు ఎక్కడో కలక్కు ఉంటుంది. ఒక్కసారి దేశ ప్రజలకు చెప్పుకుండు, నేను నిజమైనటువంటి బ్రాహ్మణుని, జంజం వేసుకున్న బ్రాహ్మణుని, నేను ఈ దేశ ప్రజల్లో పుట్టినటువంటి హిందూ మతాన్ని గౌరవిస్తా, ఈ సంస్కృతిని గౌరవిస్తా, అదే సందర్భంలో సెక్యులరిజాన్ని కట్టుబడి ఉన్నాము, సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పకనే చెప్పాడు. మొన్న కర్ణాటక ఎన్నికలు ప్రతి గుడిని సందర్శించడం, ప్రతి మఠాన్ని సందర్శించడం. వీళ్ళు ఏం చేస్తారంటే మఠ రాజకీయాలు చేయడం, మఠాలలోకి వెళ్ళడం, వాళ్ళతో చెప్పించుకొని కాంగ్రెస్ను ఓడించాలి. ఈ కుట్రని ఛేదించడం కోసం మేము చెప్తా ఉన్నాం తప్ప మతాన్ని మీరేసుకోవడం కోసం కాదు. కానీ మేము ఈ మతంలో పుట్టినాం, అయినంత మాత్రాన్ని ఇతరులకు వ్యతిరేకం కాదు, ఇతర వర్గాల మనోభావాలకు వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే 100% మేము హిందువులమే, కానీ సెక్యులర్ భావజాలంతో కలిగినటువంటి హిందువులము, ఇతర వర్గాల సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఆ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్లో ఇప్పటికీ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు హిందువులు గుళ్ళకు వెళ్తారు, తిరుపతికి వెళ్తాం, అందరం వెళ్తాం వ్యక్తిగతంగా. కానీ ఇతరులను వ్యతిరేకించే భావన మాకుండదు సార్. మాకు ఆ కాంగ్రెస్ పార్టీ నేర్పిన సిద్ధాంతం అది. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. Ah